అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. ప్రేమైనటువంటి ధార్మిక సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాను గ్రంథంలో ఈ విధంగా అంటున్నారు. సూర అహ్జాబ్ సూర నంబర్ 33 వాక్య నంబర్ 58లో బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఇన్నల్లాహ వ మలాయికతు యసల్లూన అలన్ నబీ యా అయ్యుహల్లదీన ఆమను సల్లు అలైహి వసల్లిము తస్లీమా. నిశ్చయంగా అల్లాహ్ మరియు ఆయన దూతలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై సలాత్ పంపిస్తున్నారు. ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఒకసారి దరూద్ పఠిస్తారో 10 పుణ్యాలు రాయబడతాయి, 10 పాపాలు క్షమించబడతాయి, 10 స్థానాలు పెంచబడతాయి అన్నారు. కాబట్టి ఓ ముస్లిం సమాజమా, పవిత్రమైనటువంటి జుమా రోజున మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అత్యధికంగా దరూద్ పఠించాలి. కాబట్టి ఇన్షాల్లా మన పుణ్యాలను, మన స్థానాలను పెంచుకునే మహోన్నత అవకాశం దరూద్. కాబట్టి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఈ పవిత్రమైనటువంటి జుమా రోజున అత్యధికంగా దరూదులు పఠిస్తూ పుణ్యాలను సంపాదించుకునే మహోన్నతమైనటువంటి అవకాశం కనుక ఇన్షాల్లా ప్రవక్త వారిపై అత్యధికమైనటువంటి దరూదులు, సలాంలు పంపిస్తూ ఇన్షాల్లా దరూదులు పఠించండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి.